ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సో సారీ అండి. బికాజ్ ఎపిసోడ్ 2 నుంచి ఎపిసోడ్ 3 రిలీజ్ అవ్వడానికి చాలా గ్యాప్ వచ్చింది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ రీజన్స్. ఎందుకంటే కొన్నిసార్లు షూట్ డిలేస్ అండ్ మ్యూజిక్ డిలేస్ వల్ల రిలీజ్ అవ్వలేదు అండ్ మేము కూడా రిలీజ్ చేయలేకపోయాం. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్ అండ్ ప్రతి డిఎం కూడా నేను చూసా. సో ఇకపై నుంచి కమింగ్ ఎపిసోడ్స్ అలా డిలే అవ్వకుండా లేట్ అవ్వకుండా త్వరగా వచ్చేలా నేను కూడా చూస్తా అండ్ మీరు కూడా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జెంట్గా వీడియోని లైక్ చేసుకుని లాస్ట్ వరకు చూసేసి ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది అబ్బాయిలకి తిన్నావా అని అడగడానికే టైం ఉండట్లేదు, అలాంటి నీ కోసం కుకింగ్ కూడా చేస్తున్నాడు. అస్సలు వదులుకోకే. వదులుకోవడానికి మేమేమి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లా టెంపరీ బాండింగ్ లో లేము, వైఫ్ అండ్ హస్బెండ్ అనే పర్మనెంట్ బాండింగ్ లో ఉన్నాం. నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా పట్టుకునే టైపే కానీ వదిలేసే టైప్ కాదే తను. ఏంటి 3 రోజులకే మనకి ఈ అమ్మాయి ఎంత ఇంప్రెస్ అయిపోయిందా? నైస్ నైస్. ఏంటి ఈయన గాల్లో మాట్లాడుకుంటూ ఈయనలో ఈయనే పొంగిపోతున్నాడు, ఏమైందో కనుక్కుందాం. హాయ్. హాయ్. ఏంటండి గాల్లో చూస్తూ మీలో మీరే తెగ ఆనందపడిపోతున్నారు? మీరెప్పుడు చూసారు? చూశానులేండి. అదేంటో చెప్తే నేను కూడా వింటా కదా. అదేంటో చెప్తే మీ రామాయణం మీకే విన్నట్టు ఉంటుంది. ఏంటి? ఏం లేదండి, డైలీ వర్క్ కోసం 20 కిలోమీటర్స్ ఆఫీస్కి వెళ్ళకుండా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ దయ వల్ల ఇంట్లో ఏసీలో కూర్చొని పని చేసుకుంటున్నా చూడండి, అందుకే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అవునా? అంటే మీరు నాతో పాటు ఇంట్లో ఉంటున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదా? తినేంటి ఇలాగ అడిగేసింది? చెప్పండి, అనిపించట్లేదు కదా? ఏదో కవర్ చేసేద్దాం. నిజం చెప్పాలంటే నా హ్యాపీనెస్కి ఫస్ట్ రీజన్ మీతో ఇంట్లో కలిసి ఉండడమేనండి. అలా డైరెక్ట్గా చెప్తే మీరు ఏమనుకుంటారనే కొంచెం మొహమాట పడ్డా. అయ్యో రోషన్ గారు, కొన్ని విషయాలు అమ్మాయిలతో డైరెక్ట్ గానే చెప్పాలండి, అప్పుడే మీరు మాకు ఇంకా నచ్చేస్తారు. నిజంగానా? నిజమండి. వీడు నావాడు అనుకునే పర్సన్ దగ్గర నుంచి మా అమ్మాయిలు కొన్ని డైరెక్ట్ గానే ఎక్స్పెక్ట్ చేస్తారు. అర్రే ఛా, ఈ విషయం తెలియక ఎంతో మంది అమ్మాయిల దగ్గర ఎన్నో విషయాలు చెప్పకుండా ఆపేశానే. ఎంతో మందా? చిచి, ఎంతో మంది కాదు, ఎన్నో విషయాలు మీతో చెప్పాలనుకుని చెప్పకుండా ఇలానే ఆలోచించా. అవునా? ఇప్పుడు చెప్పాను కదా, ఇక పైనుంచి సిగ్గుపడద్దులేండి. మీరు చెప్పారుగా, ఇంకా అస్సలు పడలేండి. ఏమైంది అలా చూస్తున్నారు? నా మొహమాటంతో ఎన్నో విషయాలు మీతో చెప్పుకుని ఉన్నాను. అందులో మొదటి విషయం ఏంటో చెప్పనా? చెప్పండి. మీ స్మైల్ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? థ్యాంక్స్ దేనికి? మీరు ఇచ్చిన కాంప్లిమెంట్కి. ఓ, దాంట్లో ఏముందండి, ఉన్నదేగా చెప్పా. అదొక చిన్న రిక్వెస్ట్ చేస్తారా? చెప్పండి. ఈ అండీలు గిండీలు వద్దండి, పేరు పెట్టి పిలవచ్చు కదా, పిలుస్తారా? పిలవడానికి ప్రాబ్లం లేదు, కానీ మీరేమనుకుంటారేమో అని. అయ్యో రామా. ఓకే ఓకే ఓకే, పేరు పెట్టి పిలుస్తా, ఓకేనా? థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ దేనికి? ఈరోజు ఇంటి పనులన్నింటికి నాకు హెల్ప్ చేసినందుకు. యాజ్ ఎ మొగుడుగా ఇట్స్ మై బాధ్యత, యునో. మా బాస్ కూడా ఒకడు, ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాడో ఎప్పుడు ఆఫీస్కి రమ్మంటాడో ఆడికే తెలీదు. 20 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళాలి. ఏమండి? ఈ అండీలు గిండీలు వద్దండి, పేరు పెట్టి పిలవచ్చు కదా. ఏమండి అని మర్యాద వద్దు, ప్రేమతో పేరు పెట్టి పిలవండి అని చెప్పింది. నాకేమో ఈ మొహమాటం. ఎందుకు బ్రో అంత మొహమాటం ఇచ్చావు? పిలవడానికి ట్రై చేస్తే ఏమైంది? నందు
ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. పేరు పెట్టి పిలిచాను, నచ్చిందా? సరే నేను వెళ్తా. సరే. నందు, పేరు పెట్టి పిలిచాను, నచ్చిందా? సరే నేను వెళ్తా. ఏంటి మేడం అంత హ్యాపీగా ఉన్నారు? ఈరోజు మా ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడే. వావ్, అవునా? హా, ఏదో ₹1,00,00,000 పెట్టి శారీ కొన్నట్టు చెప్పావంటే దాంట్లో ఏముంది? ₹1,00,00,000 పెట్టి నాకు శారీ కొన్న రాని హ్యాపీనెస్ తన పేరు పెట్టి పిలవగానే వచ్చింది. ఎందుకో నాకు చాలా నచ్చింది అబ్బా. రోజు రోజుకి నువ్వు చాలా డీప్ అయిపోతున్నావే. అయితే ఏముంది, మా ఆయనతోనేగా. అవునవునులే. ఆయన నన్ను పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుందా. ఎందుకే స్టమక్ పెయిన్ సడన్ గా ఎంత హెవీగా వస్తుంది? అమ్మాయ్యా, ఈ ఆఫీస్లో వర్క్ ప్రెజర్ కన్నా ఆఫీస్కి వెళ్ళి రావడానికే ప్రెజర్ ఎక్కువైపోతుందిరా బాబు. అబ్బా చాలా హెడ్ఏక్గా ఉంది. వచ్చేసారా? వచ్చేసా అండి. మళ్ళీ అండి అంటున్నారు మీరు. ఓ సారీ, వచ్చేసాను. అందు ఏంటి ఫేస్ అంత డల్గా ఉంది? అదేం లేదండి. చెప్పినందు ఏమైంది? ఏం లేదండి, మీరు వెళ్ళాక సడన్ గా స్టమక్ పెయిన్ వచ్చింది, దానివల్ల పడుకొని ఉన్నాను, అందుకే మీకు ఫేస్ డల్ గా కనిపిస్తుంది. స్టమక్ పెయినా? సడన్ గా స్టమక్ పెయిన్ ఏంటి? హాస్పిటల్కి వెళ్దాం పదా. అయ్యో తగ్గిపోయిందండి, పర్లేదు. తగ్గింది కదా, అలా అయితే ఓకే. మిమ్మల్ని ఒకటి అడగాలి. అడుగు. పెళ్ళికి ముందు నుంచి నాకు అస్సలు శారీస్ అలవాట్లేదండి, కానీ పెళ్ళయ్యాక శారీస్తో ఉంటే బాగుంటుందని మా అమ్మ చెప్పింది. అండ్ మీకు కూడా నేను శారీస్లో ఉండడం ఇష్టమేమో అని ఇలానే కంటిన్యూ అవుతున్నా. బట్ నిజం చెప్పాలంటే నాకు శారీస్లో కన్నా నార్మల్ డ్రెస్సెస్లోనే కంఫర్టబుల్. మీకు ఓకే అంటే శారీస్ కొంచెం తగ్గించి నార్మల్ డ్రెస్సెస్ వేసుకుంటా, ఏమంటారు? నందు నీకు ఎందులో కంఫర్టబుల్ అయితే అవే వేసుకో, నేను ఎలాంటి అబ్జెక్షన్ చెప్పను. ఒకటి చెప్పనా, ఇది చేస్తే మా ఆయనకు నచ్చదు అనే అవగాహన ఉంటే ఏది చేయాలో ఏది చేయకూడదనే ఆలోచన నీకే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మీ అమ్మతో ఎంత కంఫర్టబుల్గా ఉండేదానివా, నాతో కూడా అలానే ఉండాలి కూడా. ఏమైంది? ఓ వీడా, వాడి పేరే చోటు, మా ఆఫీస్ కొలీగ్. ఆఫీస్లో వర్క్ లేట్ అయిందని ఈరోజు మన ఇంట్లో స్టే చేసి రేపు వెళ్తా అంటే నేనే తీసుకొచ్చా. హాయ్ సిస్టర్. హాయ్. సరే మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. సరే సరే సిస్టర్. వ్యూ చాలా బాగుందిరా. ఈ వ్యూ కోసమే
ఆఫీస్కి ఎంత దూరమైనా ఇక్కడ తీసుకున్న ఫ్లాట్. సిస్టర్ని చూస్తే చెప్పియచ్చురా నీవన్నీ మంచి టేస్ట్లని. డిన్నర్ ప్రిపేర్ అయిపోయింది, వీళ్ళని పిలిచేద్దాం. రూమ్ లోపల లేరేంటి, బయటకు వెళ్ళారేమో. కరెక్ట్గా అదే రోజు మా అమ్మాలు తిరుపతి ప్లాన్ పెట్టడం వల్ల నీ పెళ్ళికి రాలేపోయాను రా. ఇవ్వండి, డిన్నర్ రెడీ అయింది, రండి. వచ్చుంటే నీ స్కూల్ లవ్ స్టోరీలన్నీ చెప్పేసేవాంట్రా. రే ఏంట్రా నువ్వు? సాటర్డే వస్తే చాలు ఆ మేఘన నువ్వు ఒకే కలర్ డ్రెస్ వేసుకునే వాళ్ళు కదా. 8th 9th క్లాస్లో ఒకే కలర్ డ్రెస్లు వేసుకున్న తప్ప ఇంకేం చేయగలని చెప్పు. సారీ బావా. సారీయా? సారీ దేనికిరా? సారీ ఎందుకు చెప్పాను తర్వాత చెప్తాను, కానీ ముందు నేను చెప్పేది విను. నాకు నచ్చినట్టు ఉంటా, నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా అనే టైప్లో ఉన్నారు ఈ జనరేషన్లో అమ్మాయిలు. అలాంటిది మీకు నచ్చినట్టు ఉంటా, మీకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా అనే అమ్మాయి నీకు దొరకడం నిజంగా నీ అదృష్టం రా. అప్పుడప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేదిరా, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మన జీవితంలోకి వస్తే లైఫ్ చాలా బాగుంటుందని. ఇప్పుడు నీకు అదే జరిగింది. ఈ జనరేషన్లో అబ్బాయిలు అందరూ ప్రేమ కోసం పరిగెడుతున్నారు, అదే ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు చాలా లక్కీ బావా. ఇందాక లోపలికి వచ్చే టైంలో నువ్వు మీ వైఫ్ మాట్లాడుకునేదంతా విన్నాను. మీకు ఓకే అంటే శారీస్ కొంచెం తగ్గించి నార్మల్ డ్రెస్సెస్ వేసుకుంటా, ఏమంటారు? మీ అమ్మతో ఎంత కంఫర్టబుల్గా ఉండేదానివో నాతో కూడా అలానే ఉండు. మీ పర్సనల్స్ వినకూడదు, రూల్స్ బ్రేక్ చేసి మరీ విన్నాను. సారీ బావా. ఎనీవే ఆల్ ది బెస్ట్ రా. ఉండు నేను అలా వెళ్ళి వ్యూ చూసి వస్తా. నా దృష్టిలో పెళ్లి చేసుకోవడం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం అండి. ప్రేమ అంటే మీకు నచ్చేలా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఉండడం కాదు. వాళ్ళు ఎలా ఉన్నా సరే మీకు నచ్చడంలోనే అసలైన ప్రేమ తెలుస్తుంది. అందుకే ప్రేమ అంటే భరించడం అంటారు, వాళ్ళకి నచ్చేలా చూసుకోవడం అంటారు. మీరు కూడా మీ వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ భరిస్తున్నారా? అయితే మీరు కూడా వాళ్ళని చాలా ప్రేమిస్తున్నారు. అర్థమైందా? ఇట్లు